గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్. ఇదైతే డే 2 ఇన్ ఉదయ్‌పూర్ అనమాట. ఆల్రెడీ డే 1 వ్లాగ్ అయితే అప్లోడ్ చేసాం ఛానల్‌లో. ఒకసారి వెళ్ళి చెక్‌ఔట్ చేసి నెక్స్ట్ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. డే 1 వ్లాగ్‌లో ఎలా ట్రావెల్ చేసాం ఉదయ్‌పూర్‌కి హైదరాబాద్ నుంచి, అలాగే ఫ్లైట్ ఛార్జెస్ ఎంత అయినాయి, ఏ హోటల్‌లో స్టే చేసాం, హోటల్‌కి ఎంత అయింది, అండ్ ఫస్ట్ డే ఏం ప్లేసెస్ అయితే విజిట్ చేసాం అన్నీ అయితే డే 1 వ్లాగ్‌లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఒకసారి వెళ్ళి కన్ఫర్మ్ చెక్ చేసేయండి. అండ్ డే 2లో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసాం. మాకు బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట హోటల్‌లో. ఐ మీన్ ప్యాకేజ్‌లో. సో, మార్నింగే బఫే బ్రేక్‌ఫాస్ట్ ఉంది. అది 10:30కి క్లోజ్. సో, ముందు 8:30కి అలా అయితే వచ్చేసి ఫ్రెష్ అయ్యి మొత్తం ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే వచ్చేసామండి. సో, ఇవన్నీ ఐటెమ్స్ అనమాట. సో, మనకి ఏది కావాలితే అది సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా టమ్మీ ఫుల్‌గా అయితే తినేయొచ్చు. సో, మొత్తం ఇంకా అన్నీ చూసి మాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే తీసేసుకున్నాం. అక్కడ అవైలబుల్ ఐటెమ్స్‌తో పాటు ఎక్స్‌ట్రా దోస, ఊతప్పం, ఆమ్లెట్ ఇలా మనకి ఏది కావాలితే అది అప్పటికప్పుడు వేడిగా కూడా వేసిస్తారనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ అయితే మాకు నచ్చిందండి. 3 డేస్ మేము ఉన్నది. కానీ 2 డేస్ మాకు బ్రేక్‌ఫాస్ట్ తినటానికే కుదిరింది. ఎందుకంటే థర్డ్ డే కుదరలేదు. ఎందుకన్నది మీరు నెక్స్ట్ వ్లాగ్‌లో చూడండి. సో, 2 డేస్‌కి బ్రేక్‌ఫాస్ట్ అయితే మాకు చాలా అనిపిచ్చింది. టేస్ట్ కానీ, ఐటెమ్స్ ఉండడం గానీ అన్నీ అయితే మాకైతే నచ్చాయండి. సో, ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ తినేసి నెక్స్ట్ మేము ఏం ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నామో వాటికైతే వెళ్ళిపోదామనైతే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాకు కావాల్సినయన్నీ ప్లేట్‌లో సర్వ్ చేసేసుకొని తినేసాం ఫుల్‌గా. సో, చూసారుగా చాలా వెరైటీస్‌లో నేనైతే ఈ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ టీ కన్ఫర్మ్ నాకు మ్యాండేటరీ. ఆల్రెడీ మన వ్లాగ్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నాకు మార్నింగే టీ పక్కా ఉండాలని చెప్పి. సో, మనకి అక్కడ హాట్ మిల్క్, టీ, కాఫీ అన్నీ ఉన్నాయి. సో, టీ కూడా తాగేసాననమాట. సో, ఇదంతా అయితే రెస్టారెంట్ ఔట్‌డోర్ ప్లేస్ అనమాట. సో దట్ ఈవినింగ్స్ మనం డిన్నర్ అది చేసినప్పుడు ఇలా ఔట్‌డోర్ వ్యూతో అయితే మంచిగా డిన్నర్ చేయొచ్చు. మేమైతే ఎప్పుడు పైకి వెళ్ళి డిన్నర్ అయితే చేయలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయి వస్తాం కాబట్టి రూమ్‌కి ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్నా రూమ్‌కి ఆర్డర్ చేసేసుకునేవాళ్ళం. బఫే బ్రేక్‌ఫాస్ట్ హోటల్ రూమ్‌కి ఇంక్లూడెడ్ అయ్యి ఉంటే ఎంత బెనిఫిట్టో కదా! ఫుల్‌గా కుమ్మేయొచ్చు మార్నింగ్. సో దట్ ఆకలేయకుండా ఉంటుంది మధ్యాహ్నం దాకా అండ్ ఫుల్‌గా కూడా తిరగొచ్చు. మీలో ఎంతమంది బఫే బ్రేక్‌ఫాస్ట్ ఉంటే ఫుల్‌గా కుమ్ముతారు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కానీ ఏంటో తినేయాలనుకుంటాం ఫుల్‌గా పొట్ట నిండేటట్టు. కానీ అక్కడికి వెళ్ళాక ఒక 2, 3 ఐటెమ్స్ తినేసరికే పొట్ట నిండిపోద్ది నాకైతే. నాలాగేనా మీకు కూడా? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేయండి. సో, ఇది నా అవుట్‌ఫిట్ అనమాట ఆ రోజుకి. ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ టెంపుల్‌కి వెళ్ళి అండ్ ప్యాలెసెస్‌కి కూడా వెళ్దాం అనుకున్నాం. సో, ఇలా అయితే రెడీ అయ్యాను. సో దట్ మంచి పిక్స్ వస్తాయి అండ్ టెంపుల్‌కి కూడా వెళ్తాం కదా! ట్రెడిషనల్ లుక్‌లో వెళ్దామని అయితే ఇలా రెడీ అయ్యాను. సో, ఇదొచ్చి అంబ్రెల్లా డ్రెస్ అనమాట. ఇది నేనే స్టిచ్ చేయించుకున్నాను. శారీ తీసుకొని. మీకు నా డ్రెసెస్ ఏమన్నా నచ్చితే లింక్స్ ఏమన్నా కావాలితే కింద అడగండి. నా దగ్గర ఉంటే అవైలబుల్ ఉంటే ఇస్తాను. ఎక్కువ స్టిచ్ చేయించుకున్నవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అయితే చేస్తా ఉంటాను. అండ్ ఈ దుపట్టా వచ్చేసి విడిగా నేనైతే తీసుకున్నాను. ఇదొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ శ్రావణి ఫ్యాషన్ ట్రెండ్స్ అనే పేజ్‌లో అయితే పర్చేస్ చేశాను లాంగ్ బ్యాక్. సో, ఇలా పేర్ చేసుకున్నాననమాట. నా డ్రెస్ మీకెలా అనిపిచ్చింది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ చిన్న నల్ల పూసలు అండ్ ఇయర్‌కొచ్చేసి స్టడ్స్ పెట్టుకున్నాను వైట్ స్టోన్స్‌ది. నాకైతే ఈ అవుట్‌ఫిట్ అండ్ ఈ లుక్ చాలా నచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ రెడీ అయిపోయాక స్టార్ట్ అయ్యి ఇంకా జగదీష్ టెంపుల్‌కైతే వచ్చేసామండి. సో, ఇది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. సో, ఇది ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఆర్కిటెక్చర్ అంతా చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా బావుంది. సో, ఈ టెంపులొచ్చేసి 9కి అలా ఓపెన్ అవుతుందనుకుంటా. అందుకే మేము మార్నింగే ఫస్టే ఈ ప్లేస్‌నైతే విజిట్ చేయాలి అని పెట్టుకున్నాం. అండ్ దీని పక్కనే సిటీ ప్యాలెస్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్. అండ్ మీరు గనక ఇక్కడికి వెళ్ళాలి అంటే ఐదర్ మేము రెంట్‌కి తీసుకున్నట్టు బైక్ రెంట్‌కి తీసుకోవచ్చు. ఆటోస్ అలా ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇది కూడా చిన్న లేన్స్‌లోనే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సో, బెటర్ ప్రిఫర్ ఆటో ఆర్ టూ వీలర్ వెహికల్ అనమాట. సో, చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బావుందో! ఎప్పటిదో కాబట్టి చాలా డిఫరెంట్‌గా ఉంది.
సో, జగదీష్ టెంపుల్‌లో దేవుడికి దండం పెట్టేసుకొని, ఇంకా పక్కనే ఉన్న సిటీ ప్యాలెస్‌కైతే స్టార్ట్ అయిపోయాం. చాలా దగ్గరనమాట సిటీ ప్యాలెస్, జగదీష్ టెంపుల్‌కి. సో, ఈ 2 మీరు ఐటినరీలో ఒకటే రోజు పెట్టుకోండి. సో దట్ టైమ్ కన్జ్యూమ్ అవ్వదు ఎక్కువ. పక్క పక్కనే కాబట్టి. బెటర్ టు విజిట్ ఫస్ట్ జగదీష్ టెంపుల్ అండ్ దెన్ సిటీ ప్యాలెస్. సో, సిటీ ప్యాలెస్‌కొచ్చాక అక్కడ బయట మనం బైక్ అయితే పార్క్ చేసి అక్కడే టికెట్ తీసేసుకోవాలి. సో, ఇక్కడ టికెట్ ప్రైసెస్ వచ్చేసి పర్ పర్సన్ 400 అనమాట. అడల్ట్‌కైతే అండ్ స్టూడెంట్‌కి డిఫరెంట్, సీనియర్ సిటిజన్‌కి డిఫరెంట్ అలా ఉన్నాయన్నమాట. మాకైతే 2 మెంబర్స్‌కి 800 అండ్ మేము బైక్ లోపలికి వేసుకెళ్ళాలి కాబట్టి బైక్ చార్జెస్ ఎక్స్‌ట్రా 50 రూపీస్ కూడా పే చేసి అక్కడే టికెట్ తీసేసుకోవాలి బైక్ కూడా. సో, మేము టికెట్స్ తీసేసుకుంటే వాళ్ళకది చూపిచ్చేస్తే లోపలికి అలో చేస్తారు. అండ్ లోపలికి మనం బైక్ వేసుకొని అయితే వెళ్ళిపోవచ్చనమాట. సో, వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ సిటీ ప్యాలెస్. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్న ఎంట్రన్స్ దాటగానే మనం బైక్ పార్క్ చేసి ఇంకా సిటీ ప్యాలెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసేయొచ్చు. అండ్ సిటీ ప్యాలెస్ మొత్తం తిరిగి చూడడానికి మనకి ఆహ్, 3 అవర్స్ అలా పడుతుందండి. 2-3 అవర్స్ అండ్ స్లోగా ప్రతి పార్ట్ డీటెయిల్‌గా చూడాలి అంటే ఇంకా ఎక్కువ సేపు పెట్టొచ్చు. సో, దాన్ని బట్టి మీరు ఐటినరీనైతే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి బయట టూర్ గైడ్స్ ఉంటారు. లైక్ లోపల మనకి ఎవ్రీ డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏంటి అన్నీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బయటైతే టూర్ గైడ్స్ ఉంటారు. మీకు కావాలి అంటే వాళ్ళు చార్జ్ చేస్తారు. ఇంతని చెప్పి ఆ చార్జ్ మనం పే చేసైతే మనం వాళ్ళని బుక్ చేసుకోవచ్చనమాట. సో దట్ మీకు లోపలంతా వాళ్ళు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ అప్పుడు ఇంకా ఎక్కువ సేపు కూడా పట్టొచ్చు. మేబీ 3-4 అవర్స్ కూడా. మేమైతే ఎటువంటి గైడ్‌ని అయితే మేము బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ మేమే వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేసాం. మీకు డీటెయిల్‌గా అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ప్రిఫర్ గైడ్ అనమాట. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఎలిఫాంట్స్ ఉంది. అండ్ అక్కడే టైగర్ కేవ్స్ కింద ఇలా పెట్టారనమాట. అండ్ అక్కడ లోపల మనకి రైట్ సైడ్ అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ మొత్తం చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ బ్యాగ్స్ కానీ, అలాగే మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, సోవెనిర్స్ ఉంటాయి కదా! అవి, శారీస్, డ్రెసెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చాలా వెరైటీస్ ఆఫ్ పీసెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో, ఇటు సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా అనమాట. సో, మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పర్చేజ్ అనమాట. మేమైతే ఉదయ్‌పూర్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. అంతే. ఇంకేం పర్చేస్ చేయలేదు అండ్ చూడలేదు కూడా. నేనైతే చూస్తే ఏదో ఒకటి తీసుకుంటాననైతే నేనైతే చూడలేదు. సో, దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ప్యాలెస్ అనమాట. సో, లోపలికి వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది మోస్ట్‌లీ ప్యాలెస్‌లో మొత్తం మ్యూజియం అనమాట. సో, లైక్ అప్పటి రాజులు ఎటువంటి కాస్ట్యూమ్స్ యూజ్ చేసేవారు, వార్‌కి వెళ్ళినప్పుడు ఎటువంటి కాస్ట్యూమ్స్ యూజ్ చేసేవారు అండ్ లైక్ వెపన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళు బెడ్‌రూమ్స్ అండ్ బెడ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. మీకు అంతా చూపించలేను. ఎందుకో మీకు తెలుసు చాలా ఫుల్ లెంత్ అయిపోతుంది కాబట్టి. సో, చిన్న చిన్న క్లిప్స్ కొన్ని అయితే యాడ్ చేశాను. మీరు మొత్తం చూడాలి అనుకుంటే యూ హావ్ టు విజిట్ ఉదయ్‌పూర్. సో, నెక్స్ట్ వీడియోలో నేను బడ్జెట్ ఎంత అయింది అన్నీ అయితే చెప్తానండి. సో, అది కూడా చూడండి. అండ్ డే 1 వ్లాగ్ కూడా చూడండి. 3 డేస్ 3 వ్లాగ్స్ చూస్తే మీకు డీటెయిల్‌గా అన్నీ తెలుస్తాయన్నమాట. నేను మాక్సిమం అన్నీ డీటెయిల్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. సో దట్ ఎవరైనా వెళ్ళేవాళ్ళుంటే ఈజీగా వెళ్ళడానికుంటుందని. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు చెక్ చేస్తే మాకైతే తెలుగు వ్లాగ్స్ అయితే డీటెయిల్‌గా ఉదయ్‌పూర్‌వి ఏమీ కనిపించలేదు. ఎక్కువ హిందీ వ్లాగ్సే ఉన్నాయన్నమాట. అందుకే నేనైతే డీటెయిల్‌గా ఇవ్వాలని ముందు ఉదయ్‌పూర్ వెళ్ళక ముందే అనుకున్నానన్నమాట. సో దట్ మీకు నాలాగే ఎవరైనా సెర్చ్ చేసే వాళ్ళుంటే యూజ్‌ఫుల్ ఉంటుందని చెప్పి. సో, నేను విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ అయితే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంకా ఏమన్నా మేము మిస్ అయిన ప్లేసెస్ ఉన్నాయా? ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో నేనైతే డీటెయిల్‌గా చెప్తాను. అండ్ మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్ ఆర్ మనకి ఇన్‌స్టాగ్రామ్ ఉంది శ్రాహ సిస్టర్స్ అని. దానికి కూడా మీరు డీఎం చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ అయినా నేనైతే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిస్తే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాననమాట. అండ్ మాక్సిమం పాయింట్స్ కూడా రాసుకున్నాను. నేను ఏం కవర్ చేయాలి, మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని. సో, మాక్సిమం అన్నీ అవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా ప్యాలెస్ మొత్తం చూసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్యాలెస్‌లో రూట్స్ ఉంటాయి కదా! ఐ మీన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మనం వాక్ చేస్తాం కదా! అవి ఎంత చిన్నగా ఉన్నాయో ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంత చిన్నగా ఉన్నాయేంటని. అండ్ హైట్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అప్పట్లో అందరూ చిన్నగా ఉండేవాళ్ళా? పొట్టిగా ఉండేవాళ్ళా? అని అనుకున్నాం మేము. మేబీ అందరూ పొట్టిగా ఉండేవాళ్ళేమో అందుకే ఇంత చిన్నగా కట్టారు అనుకున్నాం. చాలా ఇరుగ్గా ఉన్నాయి కొన్నైతే.
చేసే రూట్స్. సో, మీరు కూడా ఎక్స్‌ప్లోర్ చేసేయండి నాతో పాటు. చూసారా ఇక్కడి నుంచి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. సో, అప్పట్లో రాజులు ఇక్కడి నుంచి కిందకి చూసేవారేమో సిటీని చూడాలి అనుకుంటే. ఎన్ననుకున్నామో మేము ఇలా ఉండేవారా రాజులు, ఇలా ఉండేవారా, అసలిక్క ఎలా తెలిసేది ఇంత పెద్దదుంది మహల్, ఎలా వెళ్ళేవారు, రూట్స్ ఎలా గుర్తుండేవి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలంటే అండ్ అప్పట్లో ఫోన్స్ ఉండేవి కాదు కదా! ఎవరినైనా పిలవాలి అంటే ఎలా పిలిచేవారు, ఇలా ఎన్ని మాట్లాడుకుంటూ వెళ్ళామో. ఏదైనా చూస్తే డౌట్‌లు పుంజుకొచ్చేస్తాయి నాకైతే. మా హస్బెండ్ అయితే "నీ డౌట్‌లు ఆపుతావా? నన్ను చూడనిస్తావా?" అంటూ ఉన్నారనమాట. నేనైతే ఇంక క్వెషన్‌ల మీద క్వెషన్‌లు. మీరు అంతేనా? నాలాగే క్వెషన్స్ ఎక్కువ అడుగుతారా? అండ్ మీ హస్బెండ్స్ కూడా అంతేనా? మా హస్బెండ్‌లాగా విసుక్కుంటారా? అంటే విసుక్కోవడం అంటే ఆబ్వియస్‌గానే క్వెషన్స్ అయితే ఎవరైనా విసుక్కుంటారనుకుంటా. ఇరిటేట్ అవుతారు మాక్సిమం. ఆబ్వియస్‌గా నేను కూడా ఎవరైనా నన్ను క్వెషన్స్ అడిగితే ఇరిటేట్ అవుతాను. కానీ ఏంటో ఆహ్, చూస్తూ ఉంటే లోపల నుంచి క్వెషన్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ ఎలా పిలుస్తారు మీకు తెలుసా? మీరు అలాగే అనుకుంటారా? అంత పెద్ద ప్యాలెస్‌లో ఎవరినైనా పిలవాలి అంటే ఎలా పిలిచేవారంటారు? నాకున్న డౌట్సే మీకున్నాయా? కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఏమనుకుంటున్నారు దానికి ఆన్సర్? సో, అది కూడా చెప్పండి. చూసారా ఇక్కడ చిన్న మంచముంది. ఏంటో అన్నీ బుడ్డి బుడ్డిగా ఉన్నాయి. నాకేంటో అర్థం అవ్వలేదు. అప్పట్లో మనుషులు చిన్నగా ఉండేవారా? లేకపోతే వీళ్ళు పెట్టినప్పుడు అన్నీ అలా చిన్న చిన్నవి పెట్టారా అని. సో, మీకెవరికైనా తెలిస్తే నా డౌట్స్‌ని క్లారిఫై చేయండి. అండ్ ప్యాలెస్ అయితే చాలా బావుందండి. చాలా పెద్దది. సో, మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఉదయపూర్ వెళ్తే. అండ్ ఆబ్వియస్‌గా ఉదయపూర్ వెళ్ళిన వాళ్ళందరూ సిటీ ప్యాలెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తారనే అనుకుంటున్నాను. సో, మీరు గనక ఉదయపూర్ వెళ్ళేటట్టయితే పక్కా విజిట్ చేయండి. డోంట్ మిస్ ఇట్. అండ్ తెలుస్తుంది అప్పట్లో ప్యాలెస్‌లు ఇలా ఉండేవా, భలే ఉన్నాయి అని. సో, ఇదేంటంటే ఫస్ట్ ప్యాలెస్ కొంచెం బిల్డ్ చేస్తారు కదా! అండ్ దెన్ ఎక్స్‌పాండ్ చేస్తారు కదా! అలా ఎలా ఎక్స్‌పాండ్ అయింది అని చెప్పి మోడల్స్ అయితే పెట్టారు. అండ్ లాస్ట్‌లో ఇప్పుడున్న ప్యాలెస్ ఎంత ఎలా ఉంటుంది అని కూడా మోడల్ హౌస్ కింద అయితే పెట్టారనమాట. సో, నెక్స్ట్ అయితే సిల్వర్ మ్యూజియం అనయితే ఉంది. సో, అన్ని ఐటెమ్స్ అయితే సిల్వర్‌తో ఉన్నాయి. లైక్ ఇలా ఏరోప్లేన్స్, కార్స్, చెస్ బోర్డ్స్ అలా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ సిల్వర్‌తో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదే లాస్ట్ అనమాట ఇంకా సిటీ ప్యాలెస్‌లో. సో, ఇది చూసి ఇంక బయటకొచ్చేసాం. బయటికి రాగానే మనకి రైట్ సైడ్ వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అది మనకి జగ్మందిర్ ప్యాలెస్‌కి వెళ్ళడానికి టికెట్ తీసుకోవచ్చు. లేక్ పిచోలా నుంచి వెళ్తాం కాబట్టి బోట్‌లో అయితే వెళ్ళాలి. సో, బోట్ రైడ్‌కి అలాగే జగ్మందిర్ ఎంట్రన్స్ టికెట్ అన్నీ అక్కడే అనమాట. సో, 2 కలిపి 650 అయితే చార్జ్ చేశారు. లైక్ బోట్‌కి అండ్ జగ్మందిర్ ప్యాలెస్ ఎంట్రన్స్‌కి. సో, పర్ పర్సన్‌కి 650 అనమాట. అండ్ మీకు సిటీ ప్యాలెస్ నుంచి బయటికి రాగానే అక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. కావాలి అంటే తినొచ్చు. కానీ ప్రైజెస్ అయితే ఆబ్వియస్‌గా ఎక్కువే ఉంటాయి. మేమైతే ఏం తినలేదు. ఎందుకంటే బ్రేక్‌ఫాస్ట్ ఫుల్‌గా తినొచ్చాం కాబట్టి.
జస్ట్ ఓన్లీ అప్పుడు ఆ రోజు ఫుల్ ఎండగా ఉంది కాబట్టి కూల్ డ్రింక్ తాగాము. ఇక్కడైతే కూల్ డ్రింక్ ప్రైస్ బానే ఉంది. ₹100 అనుకుంటా. అండ్ టేస్ట్ కూడా బావుందనమాట. ఎందుకంటే టేస్ట్ కూల్ డ్రింక్ ఏంటనుకుంటున్నారా? బయట మనం ఎక్కడైనా తాగితే ఐస్ క్యూబ్స్ ఏస్తారు ఇన్ని. కూల్ డ్రింక్ పోసేదేమో కప్ అనమాట. అందుకే అన్నా ఇక్కడ అలా లేదు. బావుంది. అండ్ ఫుల్ కూలింగ్‌తో ఉందనమాట. కానీ జగమందిర్ ప్యాలెస్‌కెళ్ళాక మా హస్బెండ్ ఇక్కడ తాగినోళ్ళు ఊరుకోవచ్చు కదా! మళ్ళీ అక్కడికెళ్ళి మళ్ళీ కూల్ డ్రింక్ తాగారు. సో, అక్కడ ప్రైస్ ఎంతో తెలుసా అండి? ₹250 ఎంతో అనమాట. ప్రైస్ చూసి షాక్ అయిపోయారు. ఇంక తీసుకున్నాక కట్టాలి కదా డబ్బులు. వాడేంటంటే తెలివిగా ముందు కూల్ డ్రింక్ ఇచ్చేసి తర్వాత ప్రైస్ చెప్పాడనమాట. సో, ఇంకా ఆబ్వియస్‌గా తీసుకొని తాగాల్సిందే. సో, టికెట్ తీసుకొని కొంచెం వాక్ చేయాలి. కొంచెం దూరం వాక్ చేశాక మనం బోట్ ఎక్కాల్సిన ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక కొంచెం సేపు వెయిట్ చేయాలి. బోట్ ఫిల్ అయ్యేంత మెంబర్స్ వచ్చాక మనకి బోట్ అయితే స్టార్ట్ అవుద్ది. సో, మనకి సిటీ ప్యాలెస్ దగ్గరే సిటీ ప్యాలెస్ వెనకాల దానికి అటాచ్ అయ్యే మనకి హోటల్ కూడా ఉంటుందండి. మీరు అంత ఎఫర్ట్ చేయగలం. కాస్ట్ కూడా నాకు తెలిసి చాలా ఎక్కువుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ మోస్ట్ లగ్జరీ హోటల్ దెన్ యూ కెన్ ప్రిఫర్ దట్. అండ్ తాజ్ లేక్ ప్యాలెస్ కానీ అండ్ మనకి లేక్ పిచోలా వ్యూతో కూడా చాలా హోటల్స్ అయితే ఉంటాయి. మీకు అలా లేక్ పిచోలా వ్యూతో హోటల్స్ స్టేస్ కావాలి అనుకుంటే కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళే ముందు లేక్ మేక్ మై ట్రిప్‌లో గానీ, అగోడాలో గానీ దేంట్లో అయినా మీరైతే బుక్ చేసుకోవచ్చనమాట. మేమైతే ఆల్రెడీ చెప్పాను హోటల్‌లో ఎక్కడ బుక్ చేసుకున్నానన్నది డే 1 వ్లాగ్‌లో ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఫ్లైట్స్ దేంట్లో బుక్ చేసుకున్నానో చెప్పడం మర్చిపోయాను. మేక్ మై ట్రిప్‌లో అయితే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నామండి. మీ ఇష్టం మీకు కంపేర్ చేసుకోండి ప్రైజెస్ డిఫరెంట్ సైట్స్‌లో మీకు ఎక్కడ తక్కువుంటే దాంట్లో అయితే బుక్ చేసుకోండి. దేంట్లో బుక్ చేసుకున్నా పర్లేదు కాబట్టి మేము బుక్ చేసుకున్నప్పుడు మేక్ మై ట్రిప్‌లో అయితే లో ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకే మేక్ మై ట్రిప్‌లో అయితే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాం. డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో ప్రైజెస్ కంపేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ప్రైజెస్ కొన్ని చోట్ల తక్కువుంటాయి. సో థట్ యూ కెన్ సేవ్ సమ్ మనీ అనమాట. సో, మనకి జగమందిర్‌కి వెళ్ళేటప్పుడు ఇలా లేక్ పిచోలాలో మొత్తం ఒక రౌండ్ వేస్తారు. అది ఒక 15-20 మినిట్స్ అయితే మనకి ఉంటుందనమాట టైమ్ స్పాన్ మనకి బోట్ రైడ్. సో, చాలా అనిపిచ్చింది మాకైతే. సో, మీరు కూడా ఇలా ప్రిఫర్ చేయండి. ఆహ్, నాకు తెలిసి బయట వేరే ప్లేసెస్ నుంచి కూడా మీరు జగమందిర్ ప్యాలెస్‌కయితే వెళ్ళొచ్చు. అది నాకు అంత ఐడియా లేదు. నాకు ఇది కన్వీనియంట్‌గా అనిపిచ్చింది. సో, 2 కవర్ అయిపోతాయి కదా! అదే రోజనైతే మేమిలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మీకక్కడ ఒక ప్లేస్ కనిపిస్తుంది కదా! అక్కడికి కూడా మనం ఈరోజైతే వెళ్తాము. ముందు ముందు చూడండి అదేం ప్లేస్ ఏంటి అన్నది. అది కూడా మోస్ట్ ఇన్‌స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి పెట్టుకొని వెళ్ళాలనుకున్న ప్లేస్ అనమాట. సో, దానికి కూడా వెళ్తాం. చూసారుగా మాటల్లోనే జగమందిర్ ప్యాలెస్‌కైతే వచ్చేసాము. ఇదే అనమాట జగమందిర్ ప్యాలెస్. ఇక్కడ మనల్ని దింపేసి బోట్ అయితే రిటర్న్ వెళ్ళిపోతుంది. సో, మనం మొత్తం ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేశాక మళ్ళీ బోట్ ఎక్కే ప్లేస్‌కి వెళ్తే మళ్ళీ బోట్ ఫిల్ అయ్యాక మళ్ళీ మనల్ని రిటర్న్ తీసుకెళ్తారనమాట. సో, కానీ ఈ ప్లేస్‌కి వెళ్ళగానే మేము షేక్ అయ్యాం. ఎందుకంటే ఇక్కడ ప్యాలెస్ ఏం లేదు. జస్ట్ ఇదే అనమాట ప్లేస్. అండ్ చుట్టూ మనకి వాటర్‌తో వ్యూ అంతా ఉంటుంది. అండ్ మెయిన్‌గా ఇక్కడ ఫుడ్ ఉంటుందనమాట. రెస్టారెంట్ ఉంటుంది. ప్రైజెస్ మాత్రం టాప్ నాచ్ ఉంటాయి. పేలిపోతాయి ప్రైజెస్. సో, నేనైతే ఫుడ్ ఇక్కడ తినమనైతే అస్సలు చెప్పను. ఎందుకంటే టాప్ ప్రైజెస్ కాబట్టి. సో, అంతే ఇదే అన్నమాట ప్లేసు. జస్ట్ ఒక రౌండ్ గిరగిరా తిరిగితే అయిపోయింది. చూసి ఏంటి దీనికోసమా అనుకున్నాము నేను, మా హస్బెండ్. సో, ఇంక మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇంక చూడ్డానికి ఏమీ లేదు. ఫుడ్ కూడా తినలేం. ఆ కూల్ డ్రింక్ తాగేసరికే మాకు ఆ ప్రైస్ చూసి షాక్ అయ్యాం కాబట్టి ఇంకా ఆ షాక్‌లోనే మళ్ళీ బోట్ దగ్గరికైతే వచ్చేసి అండ్ ఆబ్వియస్‌గా మర్చిపోయాను చెప్పడం పిక్స్ అయితే గట్టిగానే దిగామక్కడ. వ్యూ అయితే బావుందండి. వ్యూ బాలేదని అయితే చెప్పను. అండ్ వెళ్ళొచ్చు ఈ ప్లేస్‌కి. ఎందుకంటే మనం బోట్ రైడ్ 20 మినిట్స్ అలా ఉంటుంది. సో, బోట్ రైడ్ బావుంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. అండ్ ఈవినింగ్స్ వెళ్తే ఇంకా బావుంటుందంట. ఎందుకంటే సన్‌సెట్ టైమ్ కాబట్టి. సో, ఇంకా మొత్తం విజిట్ చేసి చూసేసి ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇంకా జగమందిర్ ప్యాలెస్ నుంచి మనల్ని ఎక్కడైతే పిక్ చేసుకున్నారో సిటీ ప్యాలెస్‌లో అక్కడైతే డ్రాప్ చేసేస్తారనమాట.
సో, ఇంకా 2 కవర్ చేసాక ఇంకా రూమ్‌కైతే వచ్చేసామండి. సో, అప్పటికే 2 అలా అయింది. ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ బయటికెళ్దామనైతే రూమ్‌కొచ్చేసాం. రూమ్‌కొచ్చి మళ్ళీ ఇన్ హౌస్ రెస్టారెంట్‌లోనే పిజ్జా, అలాగే ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనుకుంటా బుక్ చేసుకున్నాము. 2 నాకైతే యావరేజ్ అనిపించినియి. ఓహ్! సూపర్ అనైతే చెప్పను. ఫ్రైడ్ రైస్ అయితే యావరేజ్ అండ్ పిజ్జా కూడా పర్లేదు అన్నారు మా హస్బెండ్. సో, ఇంకా తినేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెషప్ అయితే అయిపోయాం. నేనైతే ఇలా రెడీ అయ్యాననమాట. లాంగ్ ఫ్రాక్ అండ్ ఇయర్‌కైతే ఇలాగా సిల్వర్ డ్రాప్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. హెయిర్ లీవ్ చేసేసాను. అంతే సింపుల్‌గా అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేస్‌కి వెళ్ళిపోయాం. ఇది మీకు ఇందాక లేక్ పిచోలాలో రైడ్‌కి వెళ్ళినప్పుడు బోట్ రైడ్‌లో చూపించాను కదా! ఇదే అనమాట. దీని పేరు కేఫ్ ఊప్రే. ఇది మనకి హోటల్ కూడా ఉంటుంది. యూ కెన్ స్టే దేర్ ఆల్సో. ఇక్కడికైతే మేము హై టీ టైమ్ అనే టైంలో వచ్చాం. సో, బుకింగ్ ఏమి ఉండదు. రిజర్వేషన్ ఏం చేసుకోక్కర్లా. కానీ మీరు దీనికి లంచ్‌కి గానీ, డిన్నర్‌కి గానీ వెళ్ళాలి అంటే ముందే 1 డే బిఫోర్ అయితే కన్ఫర్మ్ బుక్ చేసుకోవాలండి ఈ ప్లేస్‌కి. మేము వెళ్ళింది హై టీ టైమ్ అండి. అంటే ఆ టైంలో ఓన్లీ స్నాక్స్, మిల్క్ షేక్స్, కోల్డ్ కాఫీస్ అవే ఉంటాయి. ఆల్రెడీ మేము లంచ్ చేసి వెళ్ళాం కాబట్టి ఇంక ఓన్లీ కోల్డ్ కాఫీ అండ్ మిల్క్ షేక్ ఒకటి తాగాం అంతే. కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి నెక్స్ట్ మేమైతే రోప్‌వేకి వెళ్దాం అనుకున్నాం. కానీ రివ్యూస్ చూసామనమాట రోప్‌వేకి వెళ్ళే ముందు. మంచి పని చేశామనిపించింది చూసి. ఎందుకంటే కింద రివ్యూస్ అయితే అస్సలు వెళ్ళొద్దు. టైమ్ వేస్ట్ 3 అవర్స్ ఉంటుంది. మనకి రోప్‌వేలో పైకి వెళ్ళాక అక్కడ మనల్ని 2 అవర్స్ అలా ఉంచేస్తారు. అక్కడ ఫుడ్ ఉంటుంది. సో, సేల్ చేసుకోవడం కోసం అలా చేస్తారు అనైతే చెప్పారు. సో, మేమింకా 3 అవర్స్ అనవసరంగా దానికి ఏం స్పెండ్ చేస్తాం అని అనుకుని ఆ ప్లాన్ అయితే డ్రాప్ చేసి నెక్స్ట్ మార్కెట్స్‌కైతే వెళ్ళాం. 2 మార్కెట్స్ విజిట్ చేయాలి అనైతే మేము నోట్ చేసుకున్నామనమాట. సో, 2 మార్కెట్స్ నేమ్స్ వచ్చేసి ఒకటి హతీపోల్ మార్కెట్, ఇంకోటి బాబు బజార్ అనమాట. సో, ఇక్కడ మనకి ఎక్కువ డ్రెసెస్, స్కర్ట్స్, చెప్పల్స్, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ ప్రైజెస్ అయితే రీజనబుల్ అని అయితే నాకు అనిపించలేదు. అండ్ బార్గెయిన్ చేసినా వాళ్ళేమి అంత ప్రైస్ అయితే తగ్గించట్లేదండి. సో, మీరు కావాలి అనుకుంటే ఎక్స్‌ప్లోర్ చేస్తాను అంటే వెళ్ళొచ్చు. మేమైతే ఏం పర్చేస్ చేయలేదు. మార్కెట్స్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసేసాము. మొత్తం ఒక రౌండ్ వేసేసి నచ్చిన చోట అడిగాం. చెప్పానుగా ప్రైజెస్ అయితే నాకు రీజనబుల్ అనిపించలేదు. సో, ఇంకా నైట్ మళ్ళీ గంగర్ ఘాట్ అనే ప్లేస్‌కైతే వెళ్ళామండి. ఇదేనండి ఇక్కడి నుంచి మనకి నైట్ వ్యూ అంతా కనిపిస్తుంది. లైక్ లేక్ పిచోలా అండ్ మనకు అక్కడి నుంచి తాజ్ లేక్ ప్యాలెస్ కానీ, ఇంకా లేక్ పిచోలా రెస్టారెంట్ గానీ, ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. నైట్ వ్యూ కూడా చాలా బావుంది. సో, నైట్ వ్యూ చూద్దామనైతే వెళ్ళాము. దీని పక్కనే బడేలికి హవేలీ అనమాట. అదేంటి అంటే డే 1 వ్లాగ్ చూడాల్సిందే. నేను మళ్ళీ ఇక్కడ చెప్పలేను. సో, నైట్ వ్యూ కోసం అయితే వెళ్ళి నైట్ వ్యూ కూడా ఎంజాయ్ చేసాం. చాలా అనిపిచ్చింది నైట్ వ్యూ కూడా. చాలా ప్లెజెంట్‌గా ఉందనమాట. అండ్ క్రౌడ్ కూడా బానే ఉన్నారు. మరీ ఎక్కువ లేరు. అండ్ నేను మర్చిపోయాను చెప్పడం. సిటీ ప్యాలెస్ మేము వెళ్ళిన రోజు వీక్ డే అనమాట. సో, క్రౌడ్ అంతేం లేరు. వీకెండ్స్ క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉంటారంట. సో, దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. అండ్ మొత్తం నైట్ వ్యూ ఎంజాయ్ చేశాక మళ్ళీ మొత్తం ఉదయ్‌పూర్ సిటీ మొత్తం ఒక రౌండ్ వేద్దామని అలా వెళ్ళాము. ఫత్తేసాగర్ లేక్ అనే ప్లేస్‌కి కూడా మళ్ళీ నైట్ వ్యూ చూద్దామని అయితే వెళ్ళాం. దీనికి కూడా డే 1 వెళ్ళామండి. సో, డే 1 వ్లాగ్‌లో చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసాం. సో, పక్కా ఒకసారి వెళ్లి డే 1 వ్లాగ్ చూడండి. సో, ఉదయ్‌పూర్‌లో నైట్ లైఫ్ కూడా బావుందండి. అంటే మనకిక్కడ భయం అలా ఏమి ఉండదు. ఎవరైనా సోలో ట్రావెలర్స్ వెళ్ళినా సో, నాకైతే 3 డేస్ ఎలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం జరగలేదు మాకైతే. సో, నైట్ 10, 11 దాకా కూడా బయట జనం క్రౌడ్ అది బానే ఉన్నారు. సో, నైట్ మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇంకా హోటల్‌కైతే వెళ్ళిపోయి డే అయితే ఎండ్ చేసేసాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే డే 3 వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.